వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మి. సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతుంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తున్నారు. జై సింహాద్రి అప్పన్న నామస్మరణతో మార్గమంతా మారుమోగిపోగా భక్తుల రద్దీతో గిరి ప్రదక్షిణ మార్గాలన్నీ జనసంద్రంగా మారాయి. నమస్కారం అండి, నా పేరు సరగడం రాంబాబు. నేను ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము. ఒక 10 సంవత్సరాల నుంచి విజయసాయి ఎంక్లేవ్లో సర్పంచ్ చేస్తూ ఉన్నాను. అయినప్పుడు కూడా ఇదేగా మన సింహాచలం గిరి ప్రదర్శన చూస్తుంటే మాత్రం ఏర్పాట్లు మనకి గత సంవత్సరం కల్లా ఈ సంవత్సరం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించాయి ఏర్పాట్లు? ఏర్పాటు అనేది ఏంటంటే ఎప్పుడు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కంటే ఈ టీడీపీ గవర్నమెంట్ నుంచి ఈ సంవత్సరం నుంచి ఇంకా మేలుగా ఉంది. ఇంకా వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేసేటట్టున్నారు. ఈ కోసం ప్రత్యేకంగా కొత్త రోడ్లు అనేది కొత్తగా నిర్మించడం కానీ కొత్త రోడ్లు కూడా నిర్మించి ఎవరికి ఇబ్బంది లేకుండా నడిచి పాదరక్షణ నడిచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ గత వారం రోజుల నుంచి గట్టిగా కష్టపడి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా చేశారు. ఈ పోలీస్ సోదరులు కానీ లేకపోతే మన గవర్నమెంట్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు అందరూ కూడా మనకందరికీ కూడా అనుకూలంగా ప్రజలకు ఎటువంటి ఏది లేకుండా ఒక ట్రీట్మెంట్ విషయం ఫస్ట్ అయితే స్టేట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా సరే మనకి కావాల్సిన ప్రతి మీటర్లు వితిన్ సెకండ్ లో వచ్చేటట్టు అందరూ కూడా ఎక్కడికెక్కడే గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఆన్ రోడ్ లో సివిల్ డ్రెస్ బయట నించోవడం కానీ చేయడం కానీ చేస్తున్నారు. ఎటువంటి ఏ పిల్లలు కానీ ఎవరికి కూడా ఆడపిల్లలు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్ కానీ ఇంకోటి కానీ అన్ని చాలా బాగా చేశారండి. ఇంత ముందు ఈసారి మాత్రం నిజంగా ఈ ఇంత కలరాలం అనేది ఇప్పుడు నేను 20 సంవత్సరాలు చూసినప్పుడు కూడా ఇప్పుడు చూడలేదు. ఎక్కువగా జనాలు అందరూ ఉన్నారు. అది మేము అందరూ గమనించుకోవాలి. అరుణాచల్ మన గిరి ప్రదర్శన చూసేవాళ్ళం కానీ అంతకంటే ఎక్కువగా ఈ సంవత్సరం అనేది ఏంటంటే రూపాయికి రూపాయన్నర అంత జనం చాలా ఎక్కువగా వచ్చి ఇవాళ మన కొన్ని సందర్గా ఉంది. ఇంకొక అరగంట గంట పోతే ఇంకా జనం ఇంకా ఎక్కువ అవుతారని చెప్పి చాలా ఈజీగా ఉంది. రోడ్లు కూడా చాలా అద్భుతం చేశారని చాలా బాగా చేశారు. ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా నడవడం అనేది దేవుడితో చూస్తే చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా దేవుడు ప్రతి మనుషులను కూడా ఇక్కడే ప్రతి వ్యక్తులను కూడా మనకి ఇక్కడే కనిపిస్తున్నాడు. వెహికల్స్ అవి అన్ని వెహికల్స్ కి పార్కింగ్ అని ఇంకోటి చేసి ప్రతి ఒక్కరు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భక్తుల కోసం వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, తాగునీరు, అన్నప్రసాదం, విశ్రాంతి కేంద్రాలు, పాద మర్దనా సేవలు వంటి విస్తృత ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులకు స్వామివారి ఉచిత దర్శన సౌకర్యం కల్పించారు. సింహాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు అపార భక్తి ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఈ మహోత్సవం భక్తి సేవాభావం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది.